హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక కమ్యూనిటీలో వస్తున్న ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ సీఈఓ యాష్ ముఫారే కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు, గతం గురించి కొన్ని నిజాలు బయటపెట్టారు, మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో వీటన్నింటి గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, విక్టరీ ప్లాట్ఫామ్కు వచ్చిన కొత్త రూల్స్ ఏంటి, ఆ తర్వాత ఆన్ ప్యాసివ్ గతంలో అసలు ఏం జరిగింది, ఇక ఈ నిజాలన్నీ నమ్మకాన్ని ఎలా తిరిగి తీసుకువస్తాయి, చివరగా 2026 వైపు వాళ్ళ విజన్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. రైట్, మనం మొదటి టాపిక్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కి వచ్చిన కొత్త గైడ్లైన్స్. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీని కాపాడటం, అందరూ ఒకే ఫోకస్తో ముందుకు వెళ్లలా చూడటం అన్నమాట. ఇక్కడ సీఈఓ గారు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అంటే ఒకవైపు ఆన్ ప్యాసివ్తో ఏర్పడిన పాత సంబంధాలను గౌరవిస్తూనే మరోవైపు ఈ కొత్త ప్లాట్ఫామ్కు కొన్ని స్పష్టమైన హద్దులు గీస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ఈ స్లైడ్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది పక్కాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనిటీ బయట కొత్త వాళ్లతో మాట్లాడొచ్చు, కానీ కమ్యూనిటీలో ఉన్నవాళ్లని వేరే బిజినెస్ల కోసం అప్రోచ్ అవ్వకూడదు. ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ వల్ల వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని వేరే వాటిని ప్రమోట్ చేయడానికి అస్సలు వాడొద్దని చాలా గట్టిగా చెప్పారు. అంటే ఈ ప్లాట్ఫామ్ను ఏదో హడావిడిగా మొదలుపెట్టలేదు. దీని వెనుకొక పక్కా ప్లాన్ ఉంది. లాంగ్ టర్మ్లో ఇది బలంగా, స్థిరంగా నిలబడాలి, లీడర్షిప్ అంతా ఒకే మాట మీద ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. సరే, ఇప్పుడు రూల్స్ గురించైతే చూశాను కదా, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. అదే ఆన్ ప్యాసివ్ గతం గురించి. చాలామంది ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నిజాలు ఇప్పుడొక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నమాట. ఇక్కడ అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న ఒక్కటే: ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడే ఎందుకు ఆన్ ప్యాసివ్ గురించి పూర్తి కథ బయటపెడుతున్నారు? ఏంటి దీని వెనకున్న కారణం? ఈ కోట్ మనకు ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. అతనికి అనుమతి లభించినప్పుడు ఏమి జరిగిందో ఖచ్చితంగా మాకు అప్డేట్ చేస్తారు. ఆ సమయం స్పష్టంగా ఇప్పుడే వచ్చింది. అంటే ఇన్నాళ్లు సైలెంట్గా ఉండటానికి కారణం లీగల్ ఇబ్బందులే. ఇప్పుడవన్నీ క్లియర్ అయ్యాయి, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఈ నిజాలన్నింటినీ ఒకేసారి చెప్పేయట్లేదు. ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. మొదట ఓ న్యూస్ 19లో కమ్యూనిటీని ప్రిపేర్ చేశారు. తర్వాత ఓ న్యూస్ 20లో మొదటి భాగాన్ని రిలీజ్ చేశారు. భవిష్యత్తులో ఓఎస్ ప్లాట్ఫామ్ ద్వారా మిగతా కథను కూడా కంటిన్యూ చేస్తారన్నమాట. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది. సరే, అసలు ఈ నిజాలన్నీ ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నారు? దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? ఈ సెక్షన్లో మనం దాని గురించే మాట్లాడుకుందాం. ముఖ్యంగా నమ్మకాన్ని తిరిగి సంపాదించడం, అన్నీ పారదర్శకంగా ఉంచడం అనే వాటిపై ఫోకస్ చేద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సమాచారం ఎవరి ద్వారానో కాదు, నేరుగా సీఈఓ నుంచే వస్తుంది. ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటారు కదా, అలాగనమాట. దీనివల్లేమవుతుందంటే బయట ప్రచారంలో ఉన్న రూమర్స్కి, స్పెక్యులేషన్స్కి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. మరి ఈ అప్డేట్ల వెనుక ఉన్న లక్ష్యాలేంటి? 1. ఫ్యాక్ట్స్తో క్లారిటీ ఇవ్వడం. 2. తప్పుడు ప్రచారాలను ఆపడం. 3. నమ్మకాన్ని తిరిగి పొందడం. ఇంకా దుబాయ్లో అసలేం జరిగింది, ఆపరేషన్స్ కంట్రోల్ ఇతరుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది, ఇలా అన్ని విషయాలను వివరించి నిజాలు తెలుసుకుని వాళ్లంతట వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చేలా చేయడం. చాలామంది అనుకోవచ్చు, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారని. కాని ఇక్కడేం చెప్తున్నారంటే ఆవేశంగా రియాక్ట్ అవ్వడం కన్నా మౌనంగా ఉండటమే కరెక్ట్ అని ఆయన భావించారు. ఇది కావాలనే తీసుకున్న నిర్ణయం. కొన్ని లీగల్, ఆపరేషనల్ ఇబ్బందుల వల్ల అలా ఉండాల్సి వచ్చింది. అది ఒక స్ట్రాటజీలో భాగం. రైట్, ఇక మనం చివరి భాగానికే వచ్చేశాం. ఈ నిజాలన్నీ తెలిసాక ఒక గీత గీసి పాతదాన్ని వదిలేసి కమ్యూనిటీ ఒక కొత్త భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేయగలదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ నిజాలు బయటపెట్టడం వల్ల కేవలం క్లారిటీ రావడమే కాదు, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా వస్తుంది. ఉదాహరణకి, నిలిచిపోయిన కమిషన్లు లాంటి పాత సమస్యలన్నీ పరిష్కారమై అందరూ ముందుకు వెళ్లడానికి ఒక దారి ఏర్పడుతుంది. అంటారు కదా, నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అని. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఈ క్లారిఫికేషన్ అనేది ఈ ప్రయాణంలో తప్పనిసరిగా జరగాల్సిన ఒక ముఖ్యమైన ఘట్టం. అసలు ఈ కష్టాలన్నీ దేనికోసం? అంతిమ లక్ష్యమేంటి? ఒక పెద్ద, ధైర్యమైన, అందమైన కలను నిజం చేసుకోవడం కోసం. ఈ స్లైడ్ ఆ విషయాన్నే మన గుర్తు చేస్తోంది. భవిష్యత్తు గురించి కేవలం మాటల్లో చెప్పడమే కాదు, 2026 అనే ఒక కాంక్రీట్ టార్గెట్ కూడా ఇచ్చారు. ఇది వాళ్ల విజన్కి మరింత బలాన్ని, ఒక స్పష్టతనిస్తోంది.
చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక లీడర్ పూర్తి నిజం చెప్తానని మాటిచ్చినప్పుడు ఒక కమ్యూనిటీ నమ్మకాన్ని తిరిగి గెలుచుకోడానికి, ఆ నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ఇంకేం అవసరం? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.